అవన్నీ నార్మల్గా ఉండేవే కదత్తయ్య. అమ్మా, వాటికి ఏవో జపాలని, శాంతి హోమాలని, పూజలని, పరిహారాలుంటాయి కదమ్మా. అవన్నీ చేయిద్దాంలే, నువ్వేం కంగారు పడకమ్మా. ఒరే చంద్ర, నేను మీలాగే చిన్న పరిహారమే కదా చేయించచ్చులే అనుకున్నాను. కాని ఇది చిన్న పరిహారం కాదురా. ప్రస్తుతానికి సింధుకి ప్రాణగండం ఉందని చెప్పారు. అసలు ఎప్పుడేం జరుగుతుందో తెలీదు అన్నారా. నువ్వు నన్ను అష్టదిగ్బంధనం చేసే పరిస్థితి వస్తే నిన్ను చంపైనా సరే నేననుకున్నది సాధిస్తాను. ఏంటత్తయ్య మీరనేది? సింధుకి ప్రాణగండం ఏంటసలా? పంతులు గారు ఆ విషయం చెప్పినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు దమయంతి. సింధుకి ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ప్రాణగండం తప్పిపోవటానికి పంతులు గారు ఏదైనా పరిష్కారం కానీ పరిహారం కానీ చెప్పారా అత్తయ్య? చెప్పారు. దంపతులిద్దరితో గుళ్ళో మృత్యుంజయ హోమం జరిపించమని పంతులు గారు చెప్పారు. దమయంతి, ఒరే చంద్ర, మీ ఇద్దరే దగ్గరుండి సింధు యశుల చేత వీలైనంత త్వరగా ఆ పరిహారం ఏదో చేయించండ్రా. సింధుని ప్రాణగండం నుంచి కాపాడండ్రా. మా పంతులు గారిని మీ దగ్గరికి పంపిస్తాను. ఆయన మిమ్మల్ని కలిసి అన్ని విషయాలు మాట్లాడతారు. ఈ హోమం ఎలాగైనా జరగాలి దమయంతి. నేను జరిపిస్తానత్తయ్య. సింధుకి ఏం కాదు, నేను చూసుకుంటాను. నా కోడల్ని నేను కాపాడుకుంటాను. మీరేం భయపడకండి. ఉంటానత్తయ్య. అలాగేనమ్మా. భగవంతుడా, మా సింధుని ప్రాణగండం నుంచి నువ్వే కాపాడాలయ్యా. ఏంటిదామో ఇంకా ఆలోచిస్తున్నావు? వెంటనే హోమానికి కావలసిన ఏర్పాట్లు చేద్దాం. మృత్యుంజయ హోమం జరగటం అనేది అంత ఈజీ కాదు చంద్ర. ముందు ఆ మధు నొప్పించాలి. అది ఒప్పుకోకపోతే ఈ హోమం జరగటం చాలా కష్టం. అమ్మా సింధు. అమ్మా సింధు. సింధు. అత్తయ్య, సింధు. మావయ్య, ఏంటి కంగారు పడుతున్నారు? ఇంతకు ముందే మా అమ్మ ఫోన్ చేసిందమ్మా. ఓ, భాగ్యమా? అవునమ్మా. పంతులు గారి ఇంటికొస్తే మనందరి జాతకాలు చూపించారంట. నీకు ప్రాణగండం ఉందని పంతులు గారు చెప్పారట. అత్తయ్య చెప్పారమ్మా. ఏంటత్తయ్య మీరనేది? నాకేం అర్థం కావట్లేదు. నాకు ప్రాణగండం ఏంటి? గ్రహణం వల్ల నీ జాతకంలో ఏవో మార్పులు జరిగాయటమ్మా. వీలైనంత త్వరగా నువ్వు యష్ కలిసి మృత్యుంజయ హోమం చేయాలని అత్తయ్య గారు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ వద్దత్తయ్య. ప్రస్తుతం మనం సమస్యల సుడిగుండంలో ఉన్నాం. ముందు వాటి నుంచి ఎలా బయటపడాలో అది ఆలోచిద్దాం. నీకేమైనా అయితే మేం తట్టుకోలేమమ్మా. హోమం చేద్దాం. మావయ్య, అవన్నీ అయ్యే పనులు కావు. కాదనకమ్మా, హోమమే కదా, చేయిద్దామమ్మా. ఒప్పుకో ప్లీజ్. అత్తయ్య, అర్థం చేసుకోండి. నేను ఒప్పుకున్నా నా పక్కన కూర్చుని హోమం చేయడానికి మీ అబ్బాయి ఒప్పుకోడు. నాకు ప్రాణగండం ఉంది అంటే పోతే పోని అనుకుంటాడే తప్ప హోమం చేద్దామని అనడు. అందుకే వద్దు అంటున్నాను. నాకు ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. వదిలేండి అత్తయ్య. సింధు అన్నది నిజమేదాము. యష్ మూర్ఖత్వం గురించి మనకు తెలిసిందే కదా. పైగా నేను యష్ కలిసి హోమం చేస్తున్నామని మధుకి తెలిస్తే యష్ని అసలు ఒప్పుకోనివ్వదు. హోమం జరగడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తుంది. మనం ఏదో హోప్ పెట్టుకుని హోమం స్టార్ట్ చేస్తే అప్పుడు ఏదైనా అనర్థం జరిగి హోమం ఆగిపోవడం కంటే అసలు ఆలోచనే మానుకుంటే అయిపోతుంది కదా అత్తయ్య. ఇక్కడితో ఆ విషయం మర్చిపోండి. అత్తయ్య, మావయ్య, రండి, మీకు భోజనం పెడతాను. ఇప్పుడు మధుతో పాటు యష్ని కూడా ఈ హోమానికి ఎలా ఒప్పించాలి చంద్ర? ఏదో ఒకటి ఆలోచిద్దాం లేదాము. పద.
సింధు గురించి సిద్ధార్థ వాళ్ళు చెప్పింది నిజమా, లేక సిద్ధార్థ గురించి అమ్మ చెప్పింది నిజమా? అయినా అమ్మెందుకు నాకు అబద్ధం చెప్తుంది? మరి ఇన్ని రోజులు లేంది సిద్ధార్థ కావ్య ఆఫీస్కి వచ్చి ఇప్పుడెందుకు సింధు ఏ తప్పు చేయలేదని చెప్పారు? సిద్ధార్థ వాళ్ళు చెప్పింది నిజమవ్వాలని అనుకుంటున్నాను. యష్, ఏమైనా కావాలా? ఏమొద్దు. యష్ ఎందుకు అదోలా ఉన్నాడు? ఏ నాకుంది. సిక్స్. అది 6 కాదు 9. ఇది 6 రిషి. కాదు శశి, అది తిప్పి చూడు 9. కాదు, ఇలా తిప్పాలి. ఇది 6. అబ్బా 9 అని చెప్తున్నాను కదా. రిషి, శశి, ఎందుకు మళ్ళీ గొడవ పడుతున్నారు? నిన్న చెప్పాను కదా మీకు, ఇద్దరు సపోర్టివ్గా ఉండాలని. మళ్ళీ ఏమైంది? మేం గొడవ పడట్లేదు అసలు. చిన్న కన్ఫ్యూజన్ వచ్చి డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటా కన్ఫ్యూజన్? నేను శశి హౌస్ గేమ్ ఆడుకుంటున్నాం నాన్న. శశి ఒక నెంబర్ తీసి 6 అంది, కానీ అదేమో 9. శశి ఏమో అది 6 అని వాదిస్తుంది. నువ్వే చెప్పు నాన్న, ఇటు తిప్పితే 9 కదా. రిషి ఇటివ్వు. ఇటు తిప్పితే 6 కదా నాన్న. సింధు గురించి తప్పుగా మాట్లాడే ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడండి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఏ రూమ్ నెంబర్కి వెళ్ళారు? రూమ్ నెంబర్ 109 సార్. అసలు ఆ రోజు ఆ హోటల్లో ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు రూమ్ కీస్ తీసుకొని రూమ్ నెంబర్ 109లోకి వెళ్ళాలని మూవ్ అయినప్పుడు మా బావ సింధు మీద అనుమానంతో వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవడానికి అదే రూమ్లోకి నేను కూడా వెళ్ళానండి. నాన్న, నువ్వే చెప్పసలా ఆ నెంబర్ ఏంటో. అది 9 కదా నాన్న. కాదు 6 కదా నాన్న. నాన్న,
ఆఫీస్కి సిద్ధార్థ్ వాళ్ళు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి యష్ ఎందుకంత కంగారు పడుతున్నాడో ఏమై ఉంటుంది? చంద్ర, చెప్పిందంత గుర్తుంది కదా? గుర్తుందాము? ముందు నేను వెళతాను, తర్వాత నువ్వొచ్చి మనం అనుకున్న డ్రామా స్టార్ట్ చెయ్యి. అలాగే దాము. అమ్మ మధు, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య, మరిది గారు ఎందుకో కంగారుగా వెళ్తుంటే ఏంటా అని చూస్తున్నాను. ఏంటోనమ్మా, వాడెందుకో 2 రోజుల నుంచి టెన్షన్ పడుతున్నాడు. ఏంట్రా ఏమైంది అని అడిగితే ఏం చెప్పట్లేదు. దాము 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 ఏమైంది చంద్ర? ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? మా అమ్మ ఫోన్ చేసింది దాము. అత్తయ్య ఎందుకు చేసింది? యష్ జాతకంలో ప్రాణగండం ఉందట. గ్రహణ దోషం వల్ల వాడి జాతకంలో గ్రహస్థితులు అస్సలు ఏం బాగోలేవట. వీలైనంత త్వరగా మృత్యుంజయ హోమం జరిపించమని అమ్మ చెప్పింది. ఏంటి చంద్ర, నువ్వనేది నిజం అసలా? అవును దాము, నాకు భయంగా ఉంది. అయితే వెంటనే ఆ హోమం ఏదో చేయించిద్దాం ఏమ్మా? మరిది గారికి ప్రాణగండవని బామ్మగారికి ఎలా తెలుసు? పంతులు గారింటికొస్తే మా అమ్మ అందరి జాతకాలు చూపించిందట. ఆయన యశ్ జాతకం చూసి చెప్పారట, హోమం దంపతులు కలిసి చేయాలట. ఏంటి చంద్ర, దంపతులంటే సింధు యశ్ కలిసి చేయాలా? అంతేగా మరి. అంటే నా కొడుకు పక్కన ఆ సింధు కూడా కూర్చొని హోమం చేస్తుందా? యశ్ పక్కన సింధు ఉంటేనే కదా వాళ్ళిద్దరిని దంపతులు అంటారు. అయితే అవసరం లేదు. నా కొడుకు పక్కన అది కూర్చొని హోమం చేయటం నాకు అస్సలు నచ్చదు. వద్దు. అదుండకపోతే మీరు పిల్లలు ఇంట్లో ఉండరని చెబితే పోన్లే కదా అని మీకోసం దాన్ని ఇంట్లో ఉండనిచ్చాను. అంతేకాని నా కొడుకుతో కలిసి కాపురం చేస్తాను, హోమాలు యాగాలు చెయ్యాలి అంటే నేను అస్సలు ఒప్పుకోను. నాకిష్టం లేదు అసలు. హోమం చేయించడం చేయించకపోవడం నీ ఇష్టం దాము. కానీ వద్దు ఇష్టం లేదు అనే ముందు ఒక్కసారి ఆలోచించు. యష్ నీ కన్న కొడుకు, వాడి ప్రాణాల ఆపదలో ఉన్నాయి అంటే తల్లిగా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాద్దాము. రేపు యష్కి ఏదైనా జరగరాంది జరిగింది అంటే నువ్వు తట్టుకోగలవా? వాడికి ఏమైనా అయితే అమ్మగా నువ్వు బ్రతకగలవా? చెప్పుదాము. అమ్మ మధు, నువ్వు చెప్పు, ఆ హోమం జరిపిద్దామా వద్దా? నువ్వేదంటే అదే. మరిది గారి ప్రాణానికి ప్రమాదం అంటున్నారు కదా అత్తయ్య. మరిది గారి క్షేమం కోసమైనా మనం ఆ హోమం చేసి తీరాలి. అయినా సింధుతో కలిసి హోమం చేయటానికి మరిది గారు ఒప్పుకోవాలి కదా. ముందు నువ్వు ఒప్పుకున్నావు కదమ్మా, నాకు అది చాలు. సింధుతో కలిసి వాడితో హోమం చేయించడం నాకు ఇష్టం లేకపోయినా నా కొడుకు ప్రాణం నిలబెట్టుకోవటం కోసం తప్పదు కదమ్మా. యష్ని ఎలాగోలాగా నేను ఒప్పిస్తాను. నిజంగా సింధుతో కలిసి యష్ హోమం చేయటానికి ఒప్పుకుంటే కన్ఫామ్గా యష్ మారిపోయినట్టే. చూద్దాం ఏమంటాడా. ఆ హోటల్ వాడి నెంబర్ ఉండాలి. నేను ఫీడ్ చేసుకున్నాను. ఆ నెంబర్ ఎక్కడుంది? హలో, ఎవరండి? హలో, నేనండి యష్ని. అదేనండి, యష్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ని మాట్లాడుతున్నాను. నేను గుర్తున్నానా అండి మీకు? సార్, నేను వైజాగ్లో ఉండేటప్పుడు రెగ్యులర్గా మీ హోటల్లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్కి వచ్చేవాడిని కదా. గుర్తొచ్చింది సార్. చెప్పండి సార్, ఎందుకు కాల్ చేశారు? రూమ్స్ ఏమైనా అడ్వాన్స్గా బుక్ చేయాలా? రూమ్ కాదండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. 8 years బ్యాక్ మే 17వ తేదీన
మీ హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కావాలండి. 8 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే ఆ ఫుటేజ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫుటేజ్ అలా ఇవ్వడం కుదరదు సార్. పైగా 8 years బ్యాక్ అంటున్నారు కదా, ఆ ఫుటేజ్ దొరకడం చాలా కష్టం సార్. ప్లీజ్ సార్, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను సార్. చెప్తున్నాను కదా, ఆ ఫుటేజ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పండి, మీకు ఎంత డబ్బు కావాలి? అంటే సార్, ఫుటేజ్ బ్యాకప్ ఉంటుంది, కానీ అది బయటకు వస్తే నా జాబ్కి ప్రాబ్లం అవుతుంది సార్. ఈ విషయాన్ని నేను ఎవ్వరికీ తెలియనివ్వను. నాకు ఆ ఫుటేజ్ పంపండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీరు అనుకుంటున్న అమౌంట్ నా ఫోన్కి పంపించండి. నేను వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే సార్, నేను ఒకసారి చెక్ చేసి మీకు కాల్ చేస్తాను. ఉంటాను సార్. ఆ ఫుటేజ్ ఎలాగైనా దొరికేలా చూడు దేవుడా, ప్లీజ్. ఈ మేనేజర్ ఇంకా ఫోన్ చేయలేదేంటి? నేనే ఆ మేనేజర్కి కాల్ చేస్తే ఆ ఫుటేజ్ దొరికిందేమో తెలిసిపోతుంది కదా. అమ్మయ్యా. హలో సార్, నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో మీరే చేశారు సార్. ఇంతకీ ఆ ఫుటేజ్ దొరికిందండి? దొరికింది సార్. ఆ ఫుటేజ్ని నేనే హార్డ్ డిస్క్లో కాపీ చేశాను. వెంటనే బస్ ద్వారా మీకు హైదరాబాద్ పంపిస్తాను. త్వరగా పంపించండి సార్. అది అమౌంట్ ఇస్తానన్నారు. మీ అకౌంట్ నెంబర్ నా ఫోన్కి పంపించమని చెప్పాను కదండి. ఆల్రెడీ మీ ఫోన్కి పంపించాను సార్. ఓ ఓకే, ఎంత పంపించమంటారు? అది ఎంత అంటే ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి. అలాగే సార్. ఒకసారి అమౌంట్ వచ్చిందేమో చూసుకోండి. వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఆ హార్డ్ డిస్క్ జూబ్లీహిల్స్ బస్ స్టాండ్కి వచ్చే బస్కి పంపించండి. నా ఫోన్ నెంబర్ ఇవ్వండి. బస్ సిటీకి రాగానే నాకు కాల్ చేయమని చెప్పండి. అలాగే సార్, పంపిస్తాను. ఉంటాను సార్. హలో, ఎవరు? మీకు ఒక హార్డ్ డిస్క్ ఇవ్వమని నన్ను హైదరాబాద్ పంపించారు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? జూబ్లీహిల్స్ బస్ స్టాప్ దగ్గరలో ఉన్నాను సార్. మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నాను. సార్, యష్ అంటే మీరేనా? అవునండి. ఇదిగోండి సార్ హార్డ్ డిస్క్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్.
అయ్యో ఛ! సింధు ఏమైంది యష్? సింధు సారీ సింధు, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను సింధు, నన్ను క్షమించు. నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. అయ్యో నన్ను యష్, క్షమించు. ఏంటిది? లే యష్. సింధు యశులు కలిసిపోతే మనకి ప్రాబ్లం అవుతుంది కదా మధు. మీ తమ్ముడు సింధు కలిసిపోతే ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేస్తానో చూడు.